నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు అమరావతి పనుల పునఃప్రారంభానికి రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోడీ రాజధాని వస్తుండటంతో భద్రతా కట్టుదిట్టం చేస్తామన్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. 6,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడి. రాష్ట్రంలో 88% మంది అసంఘటిత కార్మికులు ఉన్నారన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతులు, పేదలు, కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని వ్యాఖ్య. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమవుతుందని ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుందని ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేరుతో వైఎస్ఆర్సీపీ పాలకులు చేసిన కుట్రలను ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసిన అలుపెరగని పోరాటానికి ఫలితం ఇది. కర్ణాటకకు బెంగళూరులా, తమిళనాడుకు చెన్నైలా, తెలంగాణకు హైదరాబాద్లా సంపద సృష్టికి, ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రంగా రాష్ట్రానికి ఒక ఆధునిక మహానగరం రాజధానిగా ఉండాలన్న 5 కోట్ల ఆంధ్రుల కలల సాకారం కాబోతున్న రోజు ఇది. రాజధానికి ప్రధానమంత్రి వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సుమారు 6,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న గుంటూరు రేంజ్ ఐజీతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ పనులకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి గుంటూరు రేంజ్ ఐజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా పరంగా ఏంటి? భద్రతా పరంగా పబ్లిక్ సెక్యూరిటీ అండ్ విఐపి సెక్యూరిటీ 2 సబ్జెక్టు ఉన్నాయి. దానికోసం అరౌండ్ 6,000 పోలీస్ ఫోర్స్ ఉంది. ఈ స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా ఉంది, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా ఉంది. సో భద్రతా పరంగా మనకి ఏం ప్రాబ్లం లేదు. మనం పూర్తిగా భద్రత చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం క్రౌడ్ కంట్రోల్ కూడా భద్రతా పార్ట్ ఉంది. సో క్రౌడ్ కంట్రోల్ కోసం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మనం పికెట్స్ ఏర్పాటు ఉంది. ఫ్రిస్కింగ్ కూడా మనం చేస్తున్నాను. అండ్ బస్సెస్లో పబ్లిక్ వస్తాయి, అక్కడ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరగకుండా దానికోసం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పికెట్స్ ఏర్పాటు ఉంది. అండ్ మన కంట్రోల్ రూమ్తో పబ్లిక్తో కూడా మనం టీమ్ లీడర్ ఎవరు వస్తారు బస్లో వారితో కూడా మనం కనెక్ట్గా ఉన్నాను. సో దాట్ వాళ్ళకి ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఆ మూమెంట్ పరంగా మనం స్టార్ట్ చేస్తున్నాను. సార్, అదేవిధంగా డ్రోన్ నాట్ ఫ్లయింగ్ జోన్ కాకుండా బయట ఏమైనా ట్రాఫిక్ ఆగితే డ్రోన్ ద్వారా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దూరం ఏరియాలో బికాజ్ విఐపి వచ్చే ముందు అండ్ విఐపి పోయిన తర్వాత సర్టన్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ ది డ్రోన్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ కూడా మా దగ్గర కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో, అది కూడా వాడతాము. దట్ విల్ డూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మొత్తం మీద 6,000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇక్కడ ఐజీ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారిని దృష్టిలో పెట్టుకునే 1,000 కోట్ల ఆదాయం వదులుకొని ఇసుకను ఉచితం చేశామని తెలిపారు. రైతులు, పేదలు, కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, పార్టీ జెండాలోని గుర్తులు కూడా వారిని సూచిస్తాయని వివరించారు. రాష్ట్రంలో 88% మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారిలో 67% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వచ్చే దారిలో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడాను. వీరందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఇసుక దొరక్క కార్మికులు ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి ఆదాయం కంటే కార్మికుల సంక్షేమమే ముఖ్యమని, అందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కార్మికుల కోసం గుంటూరు, శ్రీ సిటీలలో 100 పడకల హాస్పిటల్, కర్నూలులో 30 పడకల హాస్పిటల్ నిర్మాణిస్తున్నట్లుగా వారు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తా ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇంత మనము కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో,
వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది, దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు గాని లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ రాజధాని అమరావతి పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రీస్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా పలు కళారూపాలు ఏర్పాటు చేశారు. తెనాలి శిల్పి వెంకటేశ్వర వేస్ట్ మెటీరియళ్లతో రూపొందించిన కళాకృతులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇటు అమరావతి ప్రధాని మోడీ మరికొద్దిసేపట్లో కూడా అమరావతి వచ్చి పునర్నిర్మాణం చేయనున్నారు. ఆయన 2 గంటల 25 నిమిషాలకు హెలిప్యాడ్ నుంచి ఇటు అమరావతి హెలికాప్టర్ ద్వారా రానున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలుకున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు అమరావతి స్టేజ్ మీద ఇప్పటికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాటూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో కూడా ఇటు ఐరన్ ఓర్తో కూడా ఇది మేక్ ఇన్ ఇండియా అనే సింహం బొమ్మతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఏదైతే అమరావతికి చిహ్నంగా ఉండే బుద్ధుడు బొమ్మ ఉందో కాటూరి క్లబ్చాస్ ఆధ్వర్యంలో కూడా అమరావతి, అదేవిధంగా అన్న ఎన్టీఆర్తో పాటు సైకిల్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీడీపీ సింబల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది అమరావతికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ మనతో మాట్లాడటానికి శిల్పులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడుగుతారు, సార్ చెప్పండి, అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని ఒక 20 రోజుల కిందట మీడియాలో ద్వారా చూసిన తర్వాత ఇక్కడ అమరావతి ప్రాంతంలో మరి మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదన్నా మంచి ఎగ్జిబిషన్ లాంటిది నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనతో మరి ఏం కాన్సెప్ట్ అంటే అమరావతి అనేది ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ కాబట్టి ఆ 5 అక్షరాలని దృష్టిలో పెట్టుకొని ఐరన్ స్క్రాప్తో తయారు చేసి, అట్లాగే ఒక భారీ పెడస్టల్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. 20 అడుగుల బారు, 8 అడుగుల ఎత్తుతో విగ్రహం తోటి మరి ఐరన్ స్క్రాప్తో పెడస్టల్ తయారు చేసాం. ఆ పెడస్టల్ మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు, అలాగే నగర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పేరు, అలాగే వాళ్ళ ఫోటోలు కూడా స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసాం. అట్లాగే ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మరి వస్తున్న నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని కూడా ఫైబర్ గ్లాస్ తయారు చేసాం. అలాగే అమరావతి అంటేనే గుర్తు వచ్చేది బుద్ధుడు కాబట్టి బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. అలాగే మేక్ ఇన్ ఇండియా అని మరి ప్రధానమంత్రి గారి అది గుర్తు కాబట్టి అది మేక్ ఇన్ ఇండియా కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసాం. అట్లాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని, అలాగే తెలుగుదేశం గుర్తుని, సైకిల్ని, అలాగే పార్టీ గుర్తుని కూడా మరి ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. వీటిని ఈ రోజున ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేసాం. మరి ఎంతోమంది రైతులు, మరి ఎంతోమంది ఆఫీసర్స్ వచ్చి దీన్ని చూసి ఎంతోమంది సంతోషించి వెళ్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రదర్శనలు ఎక్కడ పెడతారు అని రాత్రి ఇది ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు, మేమే సొంతంగా తయారు చేసాం. రాజధాని రైతులు కూడా రాత్రి వచ్చి ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారంటే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెలంగాణలో దాంట్లో పెడతామని అన్నాం. రాజధాని రైతులు కొంతమంది కాదు, ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి ఇది చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంది, దీన్ని అమరావతి ప్రాంతంలోనే పెట్టడానికి మేము కృషి చేస్తామని అన్నారు. చాలా సంతోషం. మరి ఇలాంటి ప్రదర్శన ద్వారా అమరావతి ప్రాంత శిల్పకారుడిగా ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకొచ్చామని భావిస్తున్నాం. ఇంకా మున్ముందు ఎన్నో చేసి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొస్తాం. అదేవిధంగా అమరావతి రాజధాని గత 5 సంవత్సరాలుగా విధ్వంసానికి గురైంది. మీరు ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. ఇప్పుడు మరోసారి మోడీ రానున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ అమరావతి ప్రాంతం
ఇంతకుముందు ఇలాంటి పెడస్టల్ నేను గతంలో కూడా తయారు చేసి పెట్టాను, కానీ అది పెట్టే అవకాశం లేకుండా పోయింది. మరి ఈ రోజున మళ్ళీ పూర్వవైభవం వచ్చింది అనుకుంటున్నాం. ఈ అమరావతి మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఏంటంటే ఎక్కడికైనా మనం ఇతర రాష్ట్రాలకు, మద్రాసుకు కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వృత్తిరీత్యా వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి అక్కడ విమానాశ్రయాలని, అక్కడ రోడ్లని, అక్కడ బజార్లను చూస్తూ ఉంటే ఎంతో బాధ, ఆవేదన చెందుతూ ఉంటుంది. ఏంటి మన ప్రాంతానికి దుర్గతి ఏంటి, ఎందుకని మనకు ఒక మంచి రాష్ట్రం లేని, మంచి రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందని. కానీ ఇప్పుడు ఆశలు నెరవేరి కనీసం మనమన్నా చూడగలుగుతామేమో ఈ మంచి రాజధాని నిర్మించి. అలాంటి రాజధాని చంద్రబాబు గారు నిర్మిస్తారనే ఆశతోటే ఇలాంటి నిర్మాణం తయారు చేయడం జరిగింది. వారికి మనం ఎంతో చేదోడు అవదోడుగా ఉండి, మరి అమరావతి రైతులే కాదు ఆంధ్ర ప్రజలందరూ ఆయనకి చేదోడుగా అవదోడుగా ఉండి మరి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైతే మొత్తం అమరావతిని అదేవిధంగా ఇటు మొత్తం కూడా ఏర్పాటు చేశారు, ఒక ఐరన్ స్టీల్తో కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రోత్సహించి ఇది అమరావతిలో పెట్టేందుకు కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తను ఇలాంటి స్కల్ప్చర్స్ తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా అంటున్నారు. అమరావతి రైతుల కోసం ఎప్పుడు ప్రధాని మోడీ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తాను ఇలాంటి స్కల్ప్చర్స్ రెడీ చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ శిల్ప కళాకారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. అమరావతి రీస్టార్ట్స్ పనులకు మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలన చూశామని అమరావతి రైతు కోటయ్య తెలిపారు. 2014లో తన 20 ఎకరాల భూమిని అమరావతి రాజధానికి ఇవ్వటం సంతోషంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్కు తాను న్యాయస్థానం దేవస్థానంలో వాడిన నాగలిని బహుకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచ రాజధాని తలదన్నే విధంగా అమరావతి రాజధానిగా ఉంటుందని అమరావతి రైతు కోటయ్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పాటలు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు 20 ఎకరాల పొలము ఇచ్చిన కోటయ్య రైతు కూడా ఆహ్వానం కూడా అందింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇటు ప్రధాని మోడీ రీలాంచ్ సభకు కూడా వచ్చారు. తన 20 ఎకరాల పొలం, ఎంతో కష్టపడి సంపాదించిన పొలం కూడా అమరావతి కోసం ఇచ్చారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 2014 నుంచి 19 వరకు మీరు కష్టపడి చేసుకున్న మొత్తం 20 ఎకరాల పొలం అమరావతికి ఇచ్చారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో ఎన్నో విధ్వంసకర పాలన కూడా జరిగింది. మీరు ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ కార్యక్రమానికి మోడీ వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా బ్రహ్మాండంగా, సింగపూర్ లాగా బాబు గారు మాకు ఏ మాట అయితే భూములు తీసుకునేటప్పుడు ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారం 9 నగరాలతో ఇది తయారు చేస్తానని ఆనాడే ఇచ్చాడండి. 2014లోనే ఇచ్చాడు. ఆ ఏళ్ళ మేము నమ్మలేకపోయాం ఆయన గారి మాటలు. సరే, దైవశాత 2019లో ఓడిపోయాడండి ఆయన. ఓడిపోతే 5 ఏళ్ళు మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. రాష్ట్ర ప్రజలందరూ చూశారు మేము పడ్డాము. మేము ఊళ్ళో దేవుడి గుడికి పోవడానికి కూడా పోలీసు వారి పర్మిషన్ కావాల్సి వచ్చింది. కనకదుర్గమ్మ గుడికి పోవాలంటే పోలీసు వారి పర్మిషన్ లేదన్నారు. ఏ గుడికి బానీలా, ఏ బడికి బానీలా ఊళ్ళో నుంచి ఇంటి ముందు కంపలేశారు. అర్ధరైతులుగా ఇళ్లమేబడితో అరెస్టులు చేశారు. సార్, ఈ గత 5 సంవత్సరాలుగా మహిళలు ఎంతో పోరాటం చేశారు. ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భువనేశ్వరి గారు కూడా గాజులు ఇచ్చిన పరిస్థితి. అమరావతి రైతులకు చాలా అండగా నిలబడ్డారు. మళ్ళీ రీలాంచ్ కార్యక్రమానికి ఇప్పుడు మోడీ వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నామండి. ప్రపంచ రాజధానిగా ఇది ఒకటి రెండోదిగా ఉంటుంది అనుకునే ఆశ మాకు కలిగిందండి. ప్రపంచంలో రెండో రాజధానిగా ఇది కలిగిద్ది, దీన్ని అంత హైలైట్గా తీసుకెళ్తారనే ఆశ మాకుందండి. జరిగిద్దండి ఇది. ఇప్పుడు 33,400 ఎకరాలు మేము ఇచ్చామండి. ఇంకా 40,000 ఎకరాలు ఇయటానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారి మీద ఉన్న నమ్మకంతో ఇస్తారు. వాళ్ళు కూడా భూములు అన్నీ వస్తాయండి, పరిశ్రమలు వస్తాయి, పిల్లలకు ఉపాధి కలిగిద్ది. ఆ నమ్మకం నేను మొన్నటిదాకా నమ్మలేదండి. చంద్రబాబు గారు మనని మోసపరుస్తున్నాడేమో, 70 ఇచ్చింటే ఆయన తీసుకొని 20 ఇచ్చింటే ఇస్తున్నాడని పిచ్చి భ్రమంలో పడి మేము కొట్టుకున్నామండి. కాదండి, మాకు 25% ఇచ్చిన, 20% ఇచ్చినా దాన్ని దగ్గర రేటు దానికి వచ్చిందండి. ఇంకా భూములు తీసుకుంటాడండి, డెవలప్మెంట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు, కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా చాలా ముందడుగులో ఉండారండి, చేస్తారని మన నమ్మకం ఉందండి. సార్, ఇదే నాగలి మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బహుకరించిన పరిస్థితి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా పడుతున్నానండి. డిప్యూటీ కలెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి నేను నాగలి ఇచ్చానండి. ఆ నాగలి 2 ఇటు తిరిగా, దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం తిరిగా, ఇటు అరసవల్లి దాకా తిరిగానండి.
పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు కొత్తంటే నేను నాగలికి గిఫ్ట్గా ఇచ్చానండి. చాలా ఆనందపడ్డాడు, ఆయన ఆనందపడ్డాడు, నేను కూడా ఈరోజు ఆనందపడుతున్నా. ఎందుకంటే ఆ నాగలి చాలా క్వాలిటీ గల నాగలి ఆయన గారికి ఇవ్వాలనుకుని ఇచ్చానండి. మేము పడ్డ కష్టానికి ఆయన ఏకైకంగా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ముందుకొచ్చి నేను చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తా, మేమిద్దరం పొత్తుగలుగుతున్నాము అని హామీ ఇచ్చిన మనగాడు ఆయనేనండి. రాష్ట్రానికి ఒక చుక్కాని లేక నిలబడ్డాడు ఆయన చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు. చాలా వర్క్ చేశారండి. ఆ మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డాడు, సాధించారు. రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారండి. మరి ఆ రకంగా మేము ముందుకెళ్ళామండి. కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. మాకు ఆ నమ్మకం ఉంది. ఇది దేవత లేని రాజధాని. ఈ భూమి మీద పుడతవే మేము ఒక వరంతో పుట్టామండి, ఒక భగవంతుడి వరంతో పుట్టాము. ఈ గడ్డ అటువంటిది. కానీ ఎన్ని అమాంఛనాలు వచ్చినా ఎవరూ మేము తునకలా వలకలా దెబ్బలు తిన్నాము. శాంతి మార్గాన్ని మేము చేసాము తప్ప ఎక్కడ గవర్నమెంట్ రూపాయి ఆస్తులు మేము ఎక్కడ ధ్వంసం చేయలేదు. ఆయన చేశాడు. గత 5 సంవత్సరాలుగా శ్మశానం అన్నారు, అమరావతి శ్మశానం అన్నారు. మంత్రులందరూ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇటు చంద్రబాబుని కూడా చాలా అనేక ఇబ్బందులు పెట్టారు. దానికి ప్రత్యేక పోరాటంగా ఇవాళ రీస్టార్ట్ తలదన్నేలాగా ఉండబోతుందా? ఉంటుందండి, తప్పనిసరిగా అండి. ఆయన పగ సాధించాడు తప్ప ప్రజాపాలన చేయలేదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇస్తే వచ్చాడు, ప్రజాపాలన చేయలే. ప్రజల మీద ఉన్న పగను తీర్చుకున్నాడు తప్ప ప్రజలు చేయలేదుగా. ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. ఒక పదవి అనేది ఒక 5 ఏళ్ళు. 5 ఏళ్ళలో నువ్వు చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయి. ఇది శాశ్వతంగా నువ్వు మచ్చబెట్టుకున్నావు. 3 రాజధానులు అనేది తీసుకొచ్చి ఇంత ఆగం చేసి ఈ రైతులందరినీ మానసిక క్షోభ పెట్టి ఇంత ఆగం చేసావండి. ఇదే కొనసాగితే నువ్వు ఆ 3 రాజధానులు అనుకున్నగా ఉంటే నీకు అంత బాగుండేది. అది పోగొట్టుకున్నాడు ఆయన గారు. సార్, అదేవిధంగా చంద్రబాబును మొన్న మీరు కలిశారు. మీ డిమాండ్లు ఏమైనా చెప్పారా ఆయనకి? అంటే ఇప్పుడు మీరు ఇది అమరావతిని పార్లమెంట్లో ఒక ఇవ్వమని కూడా ఏమైనా చెప్పారా ఏంటి? ఆయన ఎలా స్పందించారు చంద్రబాబు గారిని అడిగామండి మేము. ఇది ఇప్పుడు వరకు గజెట్ నెంబర్ పడలా, గజెట్ నెంబర్ చేయండి. మరి రైతు భూమి ఇచ్చి గాలిలో ఉన్నాడు. మాకేంటి పరిస్థితి? మళ్ళీ అవతలకి వెళ్తున్నాం, మా పరిస్థితి ఎట్లా ఉంటుంది, మేమేమైపోతాం అని అడిగామండి. గజెట్ నెంబర్ తెస్తానన్నాడు, అభివృద్ధి తెస్తానన్నాడు. ఇదిగో నేను జరగబోయేది ఇట్లా ఉంటుంది, మీరు అపోకపడబాకండి అన్నాడు. మాకు భరోసా ఇచ్చాడండి. ఆ భరోసా మాకు నమ్మాము. అదే నమ్మకంతో మేము ముందుకు నడుస్తున్నామండి. చాలా ముందుకు పోద్ది. జై అమరావతి, జై జై అమరావతి. ఏది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి గతంలో 5 సంవత్సరాలు ఎన్ని విధ్వంసకర పాలన చేసినా సరే తమకు ఏదైతే అమరావతిలో పోరాటం చేసిన రైతులకు తమకు చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు కాబట్టి తాను నాగలి బహుకరించాను. అదొక గిఫ్ట్గా కూడా చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు కూడా ఒక ఏకైక మొగాడిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారని చెప్పి కూడా ఇక్కడ కోటయ్య అయితే చెప్తున్నారు. తనకు ఉన్న బాండింగ్ 20 ఎకరాలు ఏదైతే తను కష్టపడి సంపాదించుకున్న భూమి అమరావతి కోసం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రపంచ తన రాజధానిగా అమరావతి ఉంటుందని కూడా ఇక్కడ కోటయ్య అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. అమరావతి పునఃప్రారంభం వైసీపీకి చెంపపెట్టు అని మాజీ ఎమ్మెల్సీ పరశుడి అశోక్ బాబు తెలిపారు. జగన్ కి ధైర్యం ఉంటే ప్రధాని మోడీ సభకు వచ్చే రాజధాని విషయంలో తాను చేసిన తప్పును సర్దిద్దుకోవాలని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల పేరుతో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను వంచారు. రాజధాని రైతుల పోరాటం ఫలించి ఎట్టకేలకు అమరావతిని పునర్నిర్మించుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసే రోజు రావడానికి కొద్ది గంటలు మాత్రమే ఉంది. రెక్కల తెగిపోయిన పక్షిలాగా అమరావతి రాజధాని అనుకున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముక్కలు చేసి 3 రాజధానులు అని చెప్పి అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసి ఇది శ్మశానం అని కూడా కామెంట్ చేసిన ప్రభుత్వం అది. అక్కడి నుంచి మరి అమరావతి రైతుల కష్టం, వాళ్ళ పోరాటం, న్యాయ పోరాటం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాజకీయ పోరాటం అన్నీ కలిసి ఇవాళ అమరావతి రాజధానిని రీబిల్డ్ అమరావతి అంటే అమరావతి 2.0 అది ఏ పేరుతో పిలిచినా అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్న శుభదినం రేపు. దానికి ప్రధానమంత్రి గారు రావటం ఇంకా ఆనందదాయకం. విపక్షం ఇప్పుడు కూడా విషం కక్కుతుంది, అమరావతికే డబ్బులు పెడుతున్నారని. అమరావతికి పెట్టేది జీవితంలో ఒక్కసారే. నువ్వు శ్రీశైలం ప్లంజ్ పూలు రిపేర్ చేయించలా, 5 సంవత్సరాల్లో 5 రూపాయలు వేయలే నువ్వు. ఇవాళ దానికి
కేంద్ర సంఘం జలవనరుల వాళ్ళు వచ్చి కామెంట్ చేశారు, దీన్ని అర్జెంటుగా చేయకపోతే డ్యామ్ సెక్యూరిటీకి ప్రమాదం అని. అలాగే గేట్లు కొట్టుకుపోయినాయి, నువ్వేం చేయలే. అది చేయకుండా నువ్వు ఇవాళ ఏదైతే క్యాపిటల్ జరుగుతుందో ఆ క్యాపిటల్ మీద కామెంట్ చేయటం మరి జగన్మోహన్ రెడ్డి వర్గానికి ఆ నాయకులకు కూడా ఇదో చెంపపెట్టు కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ అమరావతికి పెట్టే ఖర్చు ఏది ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టట్లేదు. అమరావతి కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకున్న భూమి, రైతులు ఏదైతే 35,000 ఎకరాలు ఉచితంగా ఇచ్చారో ఆ భూమే వాళ్ళకి ఆస్తి. ఆ భూమిని తనఖా పెట్టుకుని ఆ భూమిని చూపించి, ఈ భూమిలో అభివృద్ధి చూపించి వాళ్ళు లోన్ తెచ్చుకుంటున్నారు. అది నమ్మే హడ్కో వాళ్ళు 11,000, అటు వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు కానీ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడం జరిగింది. 2029కి ఈ రాజధాని చూడలేక కళ్ళు మూసుకుని చీకటి గదిలో గడపాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే అతని మనస్తత్వం అది. అభివృద్ధి చూడలేడు, డెవలప్మెంట్ చూడలేడు, ఎవరన్నా బాగుంటే దాన్ని తట్టుకోలేడు అతని మనస్తత్వం అది. కాబట్టి అమరావతి ఈ స్థాయిలో వచ్చిందనే విషయాన్ని అతను మానసికంగా తట్టుకోలేడు, చూడలేడు అతను. ఆ ధైర్యం ఉంటే రేపు అమరావతికి వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చే సభకి అతను ఇప్పటికైనా సరే అతను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ అతను రాడు. ఎందుకంటే అతను ఒక సైకలాజికల్ డిసీజ్ ఉన్న వ్యక్తి అతను. కాబట్టి ఆ పార్టీ చేసే నాయకుల యొక్క స్టేట్మెంట్లు కానీ, ఆ పార్టీ చెప్పే విషయాలు కానీ ఇవేమీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రానున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నెడమానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో భారీ భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు అధ్యక్షతన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని పట్టం కట్టారని తెలిపారు. గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు అమరావతి అధోగతి పాలైందని, గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఆగిపోయిన పరిస్థితి అని అన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎంగా, నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మన రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభసూచకమని వారు స్పష్టం చేశారు. 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి, ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంసక పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా చిన్న తొలగకుండా బెలగకుండా, ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు, మళ్ళా అరసవల్లికి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టు కూడా జరిగింది. ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయికలుగా వేచి చూస్తున్న ఒక సందర్భం, పండుగ నాటి వాతావరణం. ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇంకా ఏదైనా చిన్న చిన్నగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రమంతా దోచుకో పంచుకో తీసుకో నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. విచ్చలవిడి స్కామ్లు జరుగుతున్నాయని, మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ఇసుక మాఫియా, మద్యం మాఫియా నడుస్తుందని విమర్శించారు. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి మనం చర్యలు తీసుకుంటే ఇవాళ ఏ గ్రామంలో చూసినా గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, గాండ్లపేట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఎంపీపీ, ఎంపీటీసీలు, ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ ప్రతి బెల్ట్ షాపులోనూ ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 రూపాయలు ఎక్కువ ధరకే అమ్ముతున్నారని, అడిగితే ఊర్లోకి తెచ్చి అమ్ముకుంటున్నామని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న సంగతి నాకన్నా మీకే బాగా తెలుసని అన్నారు. మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నామా అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఈరోజు చూస్తే ఇంతటి దారుణమైన పాలన ఒకవైపున జరుగుతూ మరోవైపున స్కాముల మీద స్కాములు, కరప్షన్ అంటే విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఈరోజు ఇసుకే మన హయాంలో గవర్నమెంట్కి డబ్బులు వచ్చేటివి, సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు గవర్నమెంట్కు ఇసుకలో రూపాయి డబ్బు రావడంలా, కానీ రేట్లు చూస్తే మన హయాంలో కన్నా డబల్ రేట్లకు అమ్ముతున్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం, మన హయాంలో మనం మద్యం అమ్మకాలు తగ్గించేదానికోసం మనం చర్యలు తీసుకుంటే, ఆరోగ్యం బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుపడాలి అని మనం చర్యలు తీసుకుంటే, ఈరోజు గ్రామంలో గుడి చివర, వీధి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. ప్రతి బెల్ట్ షాప్లోనూ కూడా ఎంఆర్పీ కన్నా 20 రూపాయలు, 30 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఏమంటే మీ ఊర్లోకి తెచ్చి అమ్ముతున్నాం కదా అంటున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, మైన్స్ నడపాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకి రావాలా, ఎమ్మెల్యేని కలవాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. పంచుకో, దోచుకో, తినుకో. రాష్ట్రం అంతా ఇదే జరుగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు అమరావతి పనుల పునఃప్రారంభానికి రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోడీ రాజధాని వస్తుండటంతో భద్రతా కట్టుదిట్టం చేస్తామన్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. 6,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడి. రాష్ట్రంలో 88% మంది అసంఘటిత కార్మికులు ఉన్నారన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతులు, పేదలు, కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.